అన్నా మీ వదిన గారు వచ్చారన్నా. మా వదిన గారు వచ్చారా? ఎక్కడుందిరా? గుమ్మం బయట ఉన్నారన్నా. మా వదిన్ని గుమ్మం బయట నిలబెడతావా? ఇప్పుడు కాదురా, మా వదినతో మాట్లాడిన తర్వాత నీ సంగతి చెప్తా. వెళ్ళా వదినా. ఏంటి వదినా, పరాయిదానిలా అలా బయట నిలబడిపోయావేంటి? లోపలికి రా. రా వదినా, రా. రా వదినా, రా. కూర్చోండి, కూర్చో వదినా. వదినా, నిన్ను బయట నిలబెట్టినందుకు వీడిని చంపేస్తాను వదినా. సుభద్ర, సుభద్ర, మా వదిన వచ్చింది, త్వరగా. వస్తున్నానండి. బాగున్నారా అక్కయ్య? బాగున్నానమ్మా. మా వదిన కంటే నీకు ఇంటి పని ముఖ్యమా? ఆమె వచ్చి ఎంతసేపు అయింది? మంచినీళ్ళు వాళ్ళ సంగతి తెలీదా? అలా బొమ్మలో నిలబెట్టి చూస్తావేంటి? వెళ్ళి తీసుకురా. నువ్వు కూర్చో వదినా, కూర్చో. దానికి బొత్తిగా మర్యాదలు తెలియవు వదినా. అక్కయ్య తీసుకోండి. చూడు దేవరాజ్, కొన్ని సంఘటనలు గుర్తొస్తే ఆనందంతో గుండె ఉప్పొంగుతుంది. అదే కొన్ని సంఘటనలు గుర్తొస్తే బాధతో గుండె బద్దలవుతుంది. అలా గుండె బద్దలయ్యే సంఘటనని, నేను ఎప్పుడూ మర్చిపోయిన నిజాన్ని, అసలు గుర్తే లేని విషయాన్ని నాకు గుర్తు చేసి చాలా బాధ పెట్టావు. ఒకే కుటుంబంలా, ఒకటే రక్త సంబంధంలా 25 ఏళ్లుగా ఎంతో ప్రేమగా ఉన్న అన్నదమ్ముల మధ్య మొదటిసారి మేం ఒక తల్లి బిడ్డలం కాదా అన్న ఆలోచన వచ్చింది. వాళ్ల మనసుల్లో ఎక్కడో తెలియని దూరం కనిపిస్తోంది. దీనికి కారణం నువ్వే. నీ వల్ల నా కొడుకులిద్దరూ బాధపడుతున్నారు. నీకు 2 కొడుకులు కాదు, ఒక్కడే కొడుకు వదినా. కాదు, 2. చూడు దేవరాజ్, వాళ్ళిద్దరినీ ఇప్పటిదాకా నా కడుపున పుట్టిన బిడ్డలాగే పెంచాను. వాళ్ళు కూడా అలాగే పెరిగారు. ఎప్పటికీ వాళ్ళని అలాగే ఉండని. దయచేసి వాళ్ళ మనసుల మధ్య దూరాన్ని పెంచకు. విన్నా వదిన ఏమంటుందో? వాళ్ళిద్దరూ కడుపున పుట్టిన బిడ్డలేనంట. ఒకడు సొంత కొడుకు, ఒకడు అనాథ. ఇద్దరు ఒకటేలా అవుతారు? చెప్పు. దేవరాజ్, వాళ్ళిద్దరూ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలే అని చెప్పాను. ఇంకోసారి వాళ్ళిద్దరిని వేరు చేసి మాట్లాడుకో. నేను ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నది కారణాలు అడగడానికి నేను రాలేదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా కుటుంబ విషయాల్లోనూ, నా కొడుకుల విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు అని చెప్పడానికి మాత్రమే వచ్చాను. చాలా గౌరవంగా, పద్ధతిగా చెప్పాను. ఆ గౌరవాన్ని నిలబెట్టుకో. అలా గుడ్లు పెట్టుకుని చూస్తావేంటే? వెళ్ళి లోపలికి వెళ్ళా. అమ్మా రారాబి, కూర్చో.
టాబ్లెట్స్ వేసుకున్నావమ్మా? టాబ్లెట్స్ అయిపోయాయిరా, చూసుకోలేదు. భూమి, భూమి! అభి అభి, ఇప్పుడు తనెందుకురా? ఏంటండి? అమ్మ వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అయిపోయాయట. చూసుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు? రే అభి, ఇందులో భూమి పొరపాటు ఏం లేదురా, నేనే గమనించుకోలేదు. ఎందుకురా అనవసరంగా తన మీద కోప్పడతావు? ఇది కోపం మాత్రమే కాదమ్మా, బాధ కూడా. నువ్వు ఎప్పుడెప్పుడు ఏ టాబ్లెట్స్ వేసుకోవాలో దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. అయినా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? నిర్లక్ష్యంగా ఉందని ఎవరన్నారా? హాస్పిటల్లో నేను బెడ్ మీద ఉన్నప్పటి నుంచి ఇంటికొచ్చేదాకా నన్ను కంటికి పాపలాగా చూసుకుంది. కాకపోతే ఈ 2 రోజుల నుంచి నువ్వు బాధపడటం చూసి తను మనిషిలా లేదురా. చాలా బాధపడింది, ఎంతో డిస్టర్బ్ అయింది. ఇప్పటికీ తన ఆ బాధలోంచి బయటికి రాలేదురా. ఈ 2 రోజులు తనకి నిన్ను ఓదార్చుకోవడానికి, కనిపెట్టుకుని ఉండడానికి సరిపోయింది. అంతే తప్ప నా ఆరోగ్య విషయంలో తనేమీ నిర్లక్ష్యంగా లేదురా. అర్థం చేసుకోకుండా అనవసరంగా తన్ని కోప్పడ్డావు. సరేనమ్మా, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. అరే, ఇప్పుడెందుకురా? రేపు ఉదయం తెచ్చుకోవచ్చులే. లేదమ్మా, ఆరోగ్య విషయంలో నువ్వు అసలు అశ్రద్ధగా ఉండటానికి వీల్లేదు. ఉండనివ్వను కూడా. 5 minutesలో తీసుకొస్తాను. ఏమీ అనుకోకమ్మా. సింధు, ఆది ఏం చేస్తున్నాడు? బయటికెళ్ళాడు. ఏవండి, ప్రిస్క్రిప్షన్. సింధు, భోంచేసావా? సంబంధం లేని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అన్నా, ఇంటి దాకా వచ్చి ఇంకా ఆలోచిస్తావేంటన్నా? ఆ అభిగాడు ఇంట్లోనే ఉన్నాడన్నా. ఎల్లోనా? ఇది ఆలోచన కాదురా, ఎత్తుగడ. గురి చూసి బాణం వేయటం వేటగాడి లక్షణం. అదును చూసి యుద్ధంలోకి దిగటం ఈ దేవరాజు లక్షణం. రంగం సిద్ధం అవటానికి ఇంకొంచెం సమయం ఉంది. అన్నా, కారు ఎక్కుతున్నాడన్నా. అంటే రంగంలోకి దూకే టైం అయిందన్నమాట. ఇంకా ఎన్నాళ్ళని జంతికలు తింటాం? ఎంచక్క జీడిపప్పు, బాదం పప్పు, గన్నేరు పప్పు. అమ్మో, గన్నేరు పప్పు తింటే చచ్చి ఊరుకోను. వద్దులే, ఇప్పటికి ఇవే తిందాం. తమ్ముడు ధర్మరాజా, పద పద లోపలికి వెళ్దాం. నా పేరు ధర్మరాజు కాదక్కయ్య, దేవరాజ్. దేవరాజ్ కావచ్చు, కానీ నువ్వు మా పాలిట ధర్మరాజువి. అందుకే నాయన కృతజ్ఞతగా అలా పిలుచుకుంటాం. రా బాబు, రా. రాయ్యా, రా. అమ్మడు సింధు, సింధు, ఓసారి బయటికి రామ్మా. రామ్మా. నమస్తే మావి గారు. నమస్తే మా. దేవుడికి అలాగేనా నమస్కారం చేసేది? కాళ్ళకు మొక్కవే. పర్వాలేదు అక్కయ్య గారు. నీకు తెలియదు, ఊరుకోవయ్యా. అలా చెయ్యకపోతే నీకు కాదు, మాకు అవమానం. ఇంకా అలాగే ఉన్నావేమిటమ్మా? కాళ్ళకు మొక్కు. అయ్యో వద్దమ్మా, దీర్ఘ సుమంగళి బావా. మై గాడ్, ఇతను వచ్చాడేంటి? ఏమ్మా, నీకిక్కడంతా బాగానే ఉంది కదా? ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఏం చెప్పమంటావు ధర్మరాజా? చెప్పుకుంటే పరువు పోద్ది, చెప్పుకోకపోతే ప్రాణం పోద్ది. అలా ఉంది మా పరిస్థితి. ఏమైంది అక్కయ్య గారు? చెబితే సరిగ్గా అర్థం కాకపోవచ్చు, నువ్వే చూద్దువు గాని. పా. అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా, ఏమైంది? దేవరాజ్,
ఆ దేవరాజ్ గారు వచ్చారు అత్తయ్య. ఏంటి దేవరాజు వచ్చాడా? అతను ఎందుకు వచ్చాడు? వసుంధరా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతోందా? ఎందుకు వచ్చాడంటావేంటి? ఇది వాడి అన్న ఇల్లు కాబట్టి ఆ హక్కుతో వచ్చాడు. ఎవడో పరాయవాడన్నట్టు మాట్లాడతావేంటి? నా ఉద్దేశం అది కాదత్తయ్య. అభి వస్తే ఏదైనా లేనిపోని సమస్యలు వస్తాయేమోనని ఆ భయంతోనే అన్నాను. ఎందుకు అవుతాయి? ఏం పనిలేక అవుతాయా? ఎవరి పరిధిలో వాళ్ళుంటే ఎలాంటి గొడవలు కావు. రానాయనా, వీళ్ళ దరిద్రాన్ని కళ్ళారా చూసి ఆనందించు. ఈ స్టవ్ ఏంటి, ఈ చాపేంటి, ఈ సామాన్లేంటి? ఎన్ని రోజుల నుంచి మీరుంటుంది ఈ రూమ్లోనా? పనోళ్ళు ఉండటానికి కూడా అసహ్యపడే ఈ వాతావరణంలో ఈ ఇంటి వారసుడు ఉంటున్నాడా? ఏం చేస్తాం ధర్మరాజా? చెప్పింది వినడం, చెప్పిన చోట కూర్చోవడం తప్ప ఈ ఇంట్లో నోరెత్తి అడిగే హక్కే లేదు. భరించలేక నోరెత్తి అడిగామంటే ఈ రూమ్ కూడా వదిలేసి వెళ్ళిపోమంటాడు. ఈ రూమ్ కూడా ఊరికే ఇయ్యలేదు నాయనా, నెలకి 3000 అద్దె. ఏంటి ఆది వాడింట్లో వాడే అద్దె కడుతున్నాడా? అంతేకాదు ధర్మరాజా, పగలంతా కాఫీ హోటల్లో కప్పులు గడుగుతూ రాత్రికి ఈ ఇంట్లోనే వాచ్మెన్ లాగా గేటు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. వాడు ఇన్ని అవస్థలు పడుతుంటే వదిలేం చేస్తుంది? చూస్తూ ఉంది నాయనా. ఎందుకంటే ఆవిడ కొడుకు గాని కొడుకు. అభి గీసిందే గీత, చెప్పిందే వేదం. అతను ఏం చెప్పినా ఏం చేసినా సరే అంటుంది తప్ప నోరెత్తి ఏమిట్రా ఇది అని అడగదు. వాళ్ళ వల్ల నా కూతురు అల్లుడు నరకం అనుభవిస్తున్నారు. ఉండండి, ఇప్పుడే ఈ విషయం తేల్చుకుంటాను. వదినా, వదినా! ధర్మరాజు పరశురాముడు లెవెల్లో వెళ్ళాడు. ఏమవుతుందో చూద్దాం. ఏం జరిగినా నీకు మంచి జరగాలి. పదవే. వదినా, వదినా, వదినా! నమస్తే వదినా. అసలు నేను ఇక్కడికి వచ్చింది, ఉదయం నేను మీతో కొంచెం కోపంగా ప్రవర్తించాను. అందుకు క్షమాపణ చెప్పి రమ్మని సుభద్ర పంపిస్తే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఆది పరిస్థితి చూసి కడుపు రగిలిపోయి వేరే విషయం మాట్లాడాల్సి వస్తుంది. బావున్నావమ్మా? 25 ఏళ్లైంది నువ్వు నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడి. నీ చిన్న కొడుకు బ్రతికే ఉన్నాడు. ఆ విషయం నువ్వు మర్చిపోయినట్లున్నా. ఆ రోజు ఆ విషయంలో ఏదో కోపంలో 4 మాటలు మాట్లాడాను. పెద్దదానివి, క్షమించాల్సింది పోయి ఇన్నాళ్ల పాటు ఇంత పంతంగా ఉండటం కరెక్ట్ కదమ్మా. సరే, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే. ఏంటి వదిలేది? అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? ఈ ఇంటికి వారసుడు ఒక గతి లేని వాడిలాగా బ్రతుకుతుంటే ఏం చేస్తున్నారు మీరంతా? చూడు దేవరాజ్, ఇక్కడ జరిగిన పరిస్థితులేంటో నీకు తెలీదు. తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడకు. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చదువుకోరాని వాణ్ణి ఆస్ట్రేలియా పంపిస్తే ఆ చదువుని తగలేసొచ్చాడు వాడు. ఈ విషయం తెలుసా నీకు? జీవితం అంటే జాగ్రత్త లేకుండా, భవిష్యత్ అంటే భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న వాడికి బాధ్యత అంటే ఏంటో తెలిసి రావాలనే అభి ఇదంతా చేశాడు. ఆది మంచి కోసమే ఇదంతా చేశాడు. ఆ హోటల్లో కప్పులు కడిగించడాలు, వాచ్మెన్ డ్యూటీలు చేయించడాలు, వీటన్నిటిని మంచి చేయటం అని రోజున హింసించడం అంటారు. అయినా కన్న కొడుకు తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత, శిక్షించే హక్కు కన్న తల్లిగా నీకున్నాయి. అంతేగాని ముక్కు మొహం తెలియని ఒక అనాథ వాడెవడదు నా ఆదిని శిక్షించడానికి? దేవరాజ్! అభిని తక్కువ చేస్తూ ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. వసుంధరా, మరిదిని పట్టుకుని ఏమిటా మాటలు? మరిది కాబట్టే సంస్కారం అడ్డొచ్చి ఆగాను. అలా కాకుండా ఉండుంటే పెద్ద కొడుకుని అలా మాట్లాడినందుకు చంప పగలగొట్టుండేదాన్ని. అభిరామ్ నా పెద్ద కొడుకు. రక్తం పంచుకొని పుట్టకపోయినా వాడు నా రక్త సంబంధమే.
జీవితం విలువ తెలిసిన వాడిగా, బాధ్యత తెలిసిన వాడిగా, వాడికి మాత్రమే ఈ కుటుంబ విషయాల్లో నిర్ణయం తీసుకునే హక్కు, అర్హత ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఎప్పటికీ వాడే ఈ కుటుంబ పెద్ద. ఇంకో ముఖ్యమైన విషయం, ఇక మీదట ఎవరైనా సరే అభి పరాయి వాడని మాట్లాడారో వాళ్ళు వీళ్ళు అని చూడను. మైండ్ ఇట్. ఇదయ్యా వరుస. ఇలాంటి చోట మేం మాత్రం ఏం చేయగలం? మీరేం బాధపడకండి అక్కయ్య గారు, మొత్తం నేను చూసుకుంటాను. నాకు వదిలేయండి. అమ్మా సింధు, ఏంటి మావయ్య గారు? ఆది ఎక్కడున్నాడు? డాబా పైన ఉన్నాడు మావయ్య గారు. టెర్రస్ పైన ఉన్నాడా? మరి ఇందాక ఆయనతో బయటికి వెళ్ళాడని చెప్పింది, అంటే అబద్ధం చెప్పిందనమాట. వీడొక అనాథ. కులం గోత్రమేంటో తెలియదు. ఎక్కడ పుట్టాడో ఎవ్వడికి పుట్టాడో అస్సలు తెలీదు. ఎక్కడో గుడిమెట్ల దగ్గర దొరికితే తెచ్చి పెంచుకున్నారు వీణ్ణి. రేయ్ అది నువ్వా దేవరాజ్? రేయ్, నేను నీ బాబాయ్ రా. చిన్న పెద్ద తేడా లేకుండా దేవరాజ్ అని పేరు పెట్టి పిలుస్తావా? నా అన్నయ్యని అవమానించిన వాళ్ళని ఎవరైనా సరే నాకేం కాదు, వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధమో ఉండదు. రేయ్, నువ్వు అక్కడవేరా. నీకు తోడబుట్టిన వాళ్ళు లేరు అంటే ఇంకా వినిపించుకోకుండా అన్నా అన్నా అంటూ అలా మాట్లాడతావేంట్రా? ఆపో! ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. పిండ ప్రధానం అప్పుడే చెప్పాను, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా ఎందుకు వచ్చావు? రేయ్, నీకోసం వచ్చానురా. నీ జీవితాన్ని బాగు చేద్దామని వచ్చాను. ఇప్పుడే నీ సంసారం చూసి వచ్చానురా. ఇంత స్టవ్వు, ఇంత గిన్నెలు, చిరిగిపోయిన చాప ఇంతలో ఉన్నావని నాకు తెలిసిన దగ్గర నుంచి నా గుండె తరుక్కుపోతుందిరా. అతను నీకు అన్న కాదన్న విషయాన్ని చెప్తేనే నీకు అంత కోపం వచ్చిందే. మరి అలాంటిది నా అన్న కొడుకు ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతుంటే నాకెలా ఉండాలిరా? అన్న కొడుకు 25 ఏళ్ల తర్వాత అన్న కొడుకు ఉన్నాడని ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట. అది కాదురా. ఇక చాలు.